వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ఫేక్ ప్రచారాలు మానుకో అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకురాలు మండిపడ్డారు. నీకు డబ్బా కొట్టుకోవాలనుకుంటే నీ బాపు కేసీఆర్, నీ అన్న కేటీఆర్ కి కొట్టు. కానీ ప్రజల అభిమానం పొందిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను లక్ష్యంగా అవాకులు చవాకులు మాట్లాడితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. భజన చేయాలనుకుంటే నీ బాపు, నీ అన్నకే చేసుకో అని హితవు పలికారు. తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. సంగారెడ్డి పట్టణంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. 8 గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు రావడం కనిపించింది. ప్రతి పరీక్షా కేంద్రంలో విద్యార్థులు తనిఖీ చేసి లోపలికి పంపించారు. జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం సంగారెడ్డిలోని పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలు కూడా ప్రశాంతంగా ప్రారంభమైనట్లు గోవిందరం తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా బేగంపేట్ హోటల్ తాజ్ వివంతాలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గనుల రంగంతో పాటు వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతూ ఉండడం ప్రశంసనీయమని తెలిపారు. సమాజ అభివృద్ధికి మహిళా శక్తి కీలకమని, అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. సిద్దిపేట నియోజకవర్గ రైతుల పక్షాన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన ప్రయత్నం ఫలించింది. మిడ్ మానేరు నుండి అన్నపూర్ణ రిజర్వాయర్ మీదుగా రంగనాయక సాగర్ రిజర్వాయర్ లోకి తక్షణమే నీటిని ఎత్తిపోయాలని హరీష్ రావు ఇటీవల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. ఆ లేఖకు స్పందన లేకపోవడంతో ఫోన్ చేసి మాట్లాడారు. ఈ క్రమంలో బుధవారం అన్నపూర్ణ రిజర్వాయర్ నుండి రంగనాయక సాగర్ లోకి గోదావరి జలాలు ఎత్తిపోవడం ప్రారంభించారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడంతో పాటు నాణ్యత పాటించాలని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. ప్రజ్ఞాపూర్లోని మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలోని వంటగదిని వినియోగించే నిత్యావసర సరుకులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెనూ తప్పక పాటించాలన్నారు. పరీక్షల పట్ల భయం పెట్టుకోవద్దని, ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి మల్కా కొమరయ్య విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ నరసాపూర్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. అంజిరెడ్డి కొమరయ్య విజయంపై సంతోషం వ్యక్తం చేస్తూ మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని అనడానికి ఎమ్మెల్సీల విజయమే చక్కటి ఉదాహరణ అని వారన్నారు. కల్వకుర్తికి చెందిన శివకుమార్ కు ఇటీవల కేంద్ర ప్రభుత్వం నేషనల్ యూత్ అవార్డు ప్రకటించినందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో సేవా కార్యక్రమాలు మరింత విస్తృతపరిచి భవిష్యత్తులో మరిన్ని పదవులు పొందాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలు ఇంకా ఆర్థిక స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారని, వారి హక్కుల కోసం సమాజంలో మార్పు అవసరమన్నారు. మీడియా రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక పాలసీ రూపొందిస్తామని, జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. కృష్ణ మండలంలోని గుడేబల్లూరు గ్రామ రైతు వేదికలో ఎమ్మెల్యే వాకటి శ్రీహరి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరంలో కంటి పరీక్షను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామ ప్రజలు కందూరు రామరెడ్డి లయన్స్ క్లబ్ కంటి సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిబిరం ఏర్పాటుకు కృషి చేసిన వాటిని ఎమ్మెల్యే సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, తాము పూర్తి సహకారం అందిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీపాల్ రెడ్డికి అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.